హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజుకి వీడియో ఏంటి అంటే, ఈ ధనుర్మాసం కదా అండి, ఈ మాసం మొత్తము. అందుకని చెప్పేసి చాలా వరకు కూడా గీతల ముగ్గులు వేస్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా వేస్తున్నానండి. ఆ ముగ్గు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ముగ్గు అయితే సింపుల్గా పెడుతున్నాను చూడండి. ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే అండి. ఫ్రైడే పూజ అండి, నాదైతే పూజ వీడియో. నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. ఈ రోజు కోసము ముక్కోటి ఏకాదశి కోసం నేనైతే ఒకటి ప్రిపేర్ కూడా చేసి పెట్టుకున్నానండి. ఎప్పటి నుంచో అనుకున్నాను, వరలక్ష్మి వ్రతం ముందుటి నుంచే అనుకున్నాను. అది నాకు ఫ్రైడే కుదిరింది. ఇంకా సాటర్డే ముక్కోటి ఏకాదశి కదా, పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నానండి. అస్సలు కుదరట్లేదు నాకైతే పూజ చేసుకోవడానికి. రెడీ అయితే చేసి పెట్టుకున్నానండి. అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను. సాటర్డే పూజ అయితే ముక్కోటి ఏకాదశికి నేను పూజ అయితే చేసుకోవడం లేదు. చాలా ఫీల్ అయ్యాను నేనైతే. నార్మల్గా ఉంటే అంతా కూడా బాగా పూజ చేసుకుంటేదాన్ని, కానీ కుదరలేదండి. చూస్తున్నారు కదా, ముగ్గు అయితే సింపుల్గా నాకు తోచిన విధంగానే సింపుల్గా వేసుకుంటున్నాను. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. ఇంకా మీదట కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా నాకు మంచి గ్రోత్ అయితే వస్తుందండి. ప్రతిరోజు కూడా వీడియో పెట్టడానికే ట్రై చేస్తున్నాను. ఇంకా వీడియో పెట్టలేని టైంలో ఇంకా నా వల్ల కావట్లేదండి, ఇంకా వదిలేస్తున్నాను. అంటే ఈ సాటర్డేకి మాత్రమే లేండి కొద్దిగా హడావిడి ఉంటుంది. కొద్దిగా నాకు వర్క్ ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువ అంటే ఎక్కువేం లేదు, కానీ పని ఉంది. మా చెల్లి డెలివరీ అయిందండి. పురిటి స్నానం చేపిస్తారు కదా, అదైతే ఉందండి ఈ సాటర్డే. అందుకని చెప్పేసి నాకైతే అస్సలు కుదరడం లేదండి. ఈవినింగ్ అయినా చేసుకుందాము అనుకున్నాను. ఇంకా మామూలుగా ఏకాదశి అంటే ఉదయం టైంలోనే చేసుకోవాలండి, బ్రహ్మముహూర్తము అలా ఆ టైంలో చేసుకుంటే చాలా మంచిది. చూస్తాను వీలుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అక్కడ అన్నీ చూసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో చేసుకోవాలి. చూస్తాను. టైర్డ్ ఎక్కువైపోతే ఇంకా నేనేం చేయలేను. నేను కూడా చాలా ఫీల్ అయ్యానండి. ఇంకా ఏం చేస్తాము, కొన్ని తప్పవు, అనుకోకుండా అలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప కొండకైతే వెళ్ళారండి తెలిసిన అబ్బాయి అయితే. ఆ అబ్బాయి అయితే తెచ్చాడు మా కోసము ప్రసాదము. చూస్తున్నారు కదా, అదే మీకు కూడా చూపిస్తున్నాను. నేను కూడా 9 ఇయర్స్ అలా ఉన్నప్పుడు, 8 ఇయర్స్ అలా ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళానండి అయ్యప్ప కొండకైతే. నేను కూడా చూసాను ఆ స్వామిని అయితే. చూస్తున్నారు కదా, పువ్వులు అవన్నీ కూడా అలంకరించుకున్నాను. పువ్వులు అలంకరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను పంచగవ్య దీపారాధన అయితే చేయాలనుకున్నానండి. ఈ పంచగవ్య దీపారాధనకి 2 అయితే తీసుకున్నాను, ఎక్కువ కూడా పెట్టలేదండి. ఫ్రైడే 2 తీసుకొని వాటికి గంధపు బొట్లు అవి పెట్టేసి, ఇంకా ఆయిల్ పెట్టి అందులో ఒత్తులు అయితే వేసి పెట్టుకున్నాను. ఈ ఒత్తి బాగా నానితే ఆయిల్లో బాగా వెలుగుతాయి కదా, అందుకని చెప్పేసి పువ్వులు పెట్టుకోకముందే, పువ్వులన్నీ అలంకరించకముందే ముందైతే ఇవి సిద్ధం చేసుకొని తర్వాత పువ్వులైతే అలంకరించానండి పటాలకి అంతా. మామూలుగా అయితే ప్రతిరోజు నిత్య దీపారాధన అయితే అవసరం లేదు. నేనేం చేయించుకున్నానంటే, ఇట్లా ఏవైనా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు మనకి ముక్కోటి ఏకాదశి వచ్చింది, నాకు పూజా మందిరం చిన్నదండి. అందుకని చెప్పేసి నాకు అన్ని పూజా మందిరంలోనే చెయ్యాలి అంటే నాకు కుదరదు అని చెప్పేసి ఒకటి వుడ్ ఉందండి. ఆ వుడ్తో నేను ఒకటి బాగా టేబుల్ లాగా చేయించుకున్నాను. టేబుల్ లాగా అంటే మనకి పీటలు ఎలా చేస్తారండి, ఆ విధంగా పెద్దగా చేపించుకునేసి పటము మనం పెట్టుకునేకి రెఫరెన్స్ పిక్ ఉందండి. ఆ పిక్ అయితే పెడతాను నేను లాస్ట్లో. ఆ విధంగా చేయించుకున్నానండి. ఏవైనా ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి అంటే దాని మీదుగా చేసుకోవచ్చు అని చెప్పేసి ముక్కోటి ఏకాదశికి చేయించుకున్నాను. లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి చేయించుకోవాలని చెప్పేసి మా వారిని అడిగాను.
ఇంకా అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా కుదరలేదు. నేనేదన్నా అనుకుంటే ఇంక అప్పటికప్పుడు ఆ పనే అయిపోవాల్సిందే. కానీ మా హస్బెండ్ అయితే చేపిస్తానులే, చేపిస్తానులే అని చెప్పేసి వరలక్ష్మి వ్రతం నుంచి కూడా నిన్నటి వరకు కూడా అలాగే చేశారు. ఇంకా నాకైతే కోపం వచ్చేసింది. ఇంకా ముక్కోటి ఏకాదశి వస్తుంది, బాగా చేసుకోవాలి అని చెప్పేసి అప్పటికప్పుడు నేను పట్టుబట్టానండి. ఇంకా నాకు కావాల్సిందే అని చెప్పేసి అడిగాను. అందుకని చెప్పేసి చేపిచ్చారు నాకైతే. జస్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పని అంతేనండి. ఎక్కువ పని కూడా లేదు అస్సలు. చాలా తొందరగా చేసేసారు నాకు తెలిసి. నేను అక్కడే ఉన్నాను, చేయించేసి అప్పటికప్పుడే ఇచ్చేశారు. అది చేయించినందుకు 200 అయితే తీసుకున్నారండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నాకైతే చాలా కోపమేసింది ఇంకా. మీకు చెప్తే ఎప్పుడు ఇలాగే చేస్తారు, నాకు కావాలి అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఇంకా నాకైతే చేపించారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా అనిపించిందండి. ఇంకా నేను పూజ దాని మీదే చేసుకుంటాను, చాలా కళగా ఉంటుంది అని చెప్పేసి ఎన్నో కలలు కన్నాను. కానీ నాకైతే కుదరడం లేదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. సింపుల్గా చేసుకున్నాను. ఇంకా మా వారు వస్తూ వస్తూ అరటి పండ్లు అయితే తెచ్చారండి. అవే నైవేద్యంగా పెట్టాను. చూస్తున్నారు కదా, నా సింపుల్ పూజా విధానం అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అలాగే నేను రెఫరెన్స్ బుక్ పెడతానని చెప్పాను కదా, అది కూడా పెడతాను, చూసేయండి.